అందరికీ నమస్తే. ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న మోసాన్ని నేను ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆ మోసం చేసింది ఎవరినో కాదు, నన్నే. ఇంకా నాలాగా ఎంతమంది ఈ మెట్రోలో తిరిగే వాళ్ళు ఎంతమంది బాధితున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ని కాబట్టి కనీసం సమాజానికి ఈ మోసం చెప్పాలనుకుంటున్నా. నాకు ట్రాఫిక్ పోలీసులన్నా మంచి గౌరవం ఉంది. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి దాకా వాళ్ళు రోడ్ల మీద ఉండి డ్యూటీస్ చేస్తారు. కానీ డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి మోసం చేయదు కదా. ఇది ఇది దోపిడీ కూడా కాదు. దోపిడీ అంటేనేమో 100 రూపాయలది 1000 రూపాయలు వసూలు చేస్తానో, లేకపోతే మనకు మన దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నానో దోపిడీ కిందకి వస్తుంది. ఇది దోపిడీ కాదు, పర్టికులర్లీ మోసం. ఇది ఇక మామూలు పర్సన్స్ అయితే నాకు తెలిసి ఏం పట్టించుకోరు. నాకు కూడా 500 రూపాయలు ఫైన్, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. 500 రూపాయలు కట్టడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇది నా ఒక్కరికి జరుగుతలేదు, నాకు తెలిసి చాలా మందికి జరుగుతున్న మోసం ఇది. అందరూ టైం ఉండదు ట్రాఫిక్ పోలీసుని సంప్రదించి ఇట్లా ఎందుకని నేను అడిగే అవకాశం ఉండదు. కాబట్టి ఇది నేను ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమైందంటే నేను మీకు పాయింట్ బై పాయింట్ చెప్తా. దీని తర్వాత ఇది మోసమా కాదా మీరే చెప్పాలి. ఈ బండి నాది. ఏ బండి? TS08EM 3624. ఇది పోలీస్ ఈ చలాన్ వెబ్సైట్ చూస్తున్నాం మనం. శివారెడ్డి ఉల్పాల నా పేరు ఎందుకు ఉంది బండి. తర్వాత చలాన్స్ చూడండి, 3 చలాన్స్ ఉన్నాయి. 3 చలాన్స్. ఈ 3 చలాన్స్ దగ్గరనే మోసం ఉంది. ఏ మోసం జరిగిందంటే మీరు మొత్తం పర్టికులర్గా అన్నీ చూడాలి. టైము, డేట్లు అన్నీ చూడాలి. ఇక్కడ ఏంది టైము? 15 జనవరి 2025. ఏమైంది ఆ రోజు అంటే నేను మెట్రో దగ్గర నా బండి పెట్టినా. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర బండి పెట్టినా. బండి పెట్టింది నో పార్కింగే. ఎందుకు నో పార్కింగ్లో పెట్టినా అంటే ఆడ పార్కింగ్లో ప్లేస్ లేదు. పార్కింగ్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అది చూపిస్తాను మీకు నేను ముందు. ఇంకో ఇది పార్కింగ్ ప్లేస్. తాడు కడితేనేమో పెయిడ్ పార్కింగ్, తాడు కట్టకపోతే నో పార్కింగ్. అన్నీ ఉండేది ఫుట్పాత్ మీదనే, ఫుట్పాత్ పక్కలనే, సర్వీస్ రోడ్లోనే ఉంటాయి. సర్వీస్ రోడ్డు మరి పార్కింగ్ ఫీజు 25 రూపాయలు పార్కింగ్ ఫీజు ఒక రోజు మొత్తం 25 రూపాయలు పెట్టి పార్కింగ్లో పెడితేనేమో ఎవరికి ఇబ్బంది కాదు, ట్రాఫిక్ ఇబ్బంది కాదు, ఎవరికి ఇబ్బంది కాదు. సేమ్ దాని పక్కలనే ఆ పార్కింగ్ అంతా తాడు కట్టిన దాని పక్కల పార్క్ చేస్తేనేమో అది జనాలకి ఇబ్బంది. కాబట్టి అది నో పార్కింగ్ అంటారు. తాడు కడితే పార్కింగ్, తాడు లేకపోతే నో పార్కింగ్. సరే, అది వాళ్ళ సిస్టమ్. ఇది ఒక వీడియో ఇది. ఇక్కడ తాడు లేదు చూడండి. తాడు లేదు అంటే ఇది నో పార్కింగ్ అని అర్థం చేసుకోవాలి. నో పార్కింగ్ ఇదంతా నాకు తెలిసి బండ్లకు అన్నిటికీ చలాన్ పడుతుంది. తర్వాత చూడండి, కొద్దిగా ముందుకు వస్తే పార్కింగ్ తాడు కనిపిస్తుంది. ఇంకో తాడు కట్టింది ఇక్కడ. ఈ తాడు కట్టిందంతా కూడా, ఈ తాడు కట్టిన వీడియో మొత్తం కూడా ఇది పార్కింగ్ అనమాట. డైలీ పెడితే 25 రూపీస్. కానీ మనకు అవి ఎప్పుడు పెడతారో, తెల్లవారుజామున పెడతారో మరి రాత్రి అంత ఉంటుందో తెలియదు. ఆ తాడు కట్టే ప్లేసుల్లో ఎవరికి పార్కింగ్ దొరకదు. కాబట్టి చాలా వెహికల్స్ పార్కింగ్ కన్నా ఆ తాడు కట్టని నో పార్కింగ్లోనే చాలా బండ్లు ఉంటాయి. 2, 3, 4 ఉంటాయి. ఒక 100 బండ్లు ఆ తాడు కట్టిన దగ్గర 25 రూపాయలు కట్టే దగ్గర పార్కింగ్లో ఉంటే నాకు తెలిసి ఇంకొక 300-400 బండ్లు నో పార్కింగ్లోనే ఉంటాయి వరుసగా. మరి అదేమీ ఫెసిలిటీ తెలియదు. ముందరకు పోతే ఒక 1/2 కిలోమీటర్ దూరం, నాకు తెలిసి 600 మీటర్లు అనుకో, 1/2 కిలోమీటర్ కన్నా ఎక్కువ. ఇంకా పోతే అక్కడనే ఎలిమినార్ మెట్రో దగ్గర అక్కడ ఒక సివిల్ సప్లైర్స్ వాళ్ళది పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని పక్కన ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుంది. కానీ అది ఎవరికి తెలియదు. అక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది. అక్కడ బండి పెట్టి నడుచుకుంటూ రావాలన్నా అనే వాళ్ళు ఉంటారు. లేకపోతే అసలు చాలామంది తెలియదు. నాకే తెలియదు అక్కడ ఫ్రీ పార్కింగ్ ఉన్న సంగతి. పెడితే పార్కింగ్లో పెట్టాలి, లేకపోతే లేదనేది నాకు కూడా తెలుసు. అయితే ఏమైంది, నాకు జరిగిన మోసం ఏంటంటే మీరు కరెక్ట్గా డేట్లు, టైంలు అన్నీ కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే ఇది ఎప్పుడో కాదు, లేటెస్ట్ ఇదే. 15 జనవరి, మొన్న 15 జనవరి 2025 నాడు 4 గంటల 15 నిమిషాలు, 4 గంటల 15 నిమిషాలకు పార్కింగ్ ఆన్ సర్వీస్ రోడ్ కాబట్టి 100 రూపాయలు ఫైన్ వేసినారు. మీరు ఇమేజ్ చూడాలి. ఈ ఇమేజ్లు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. ఆ ఇమేజ్లతోనే ఉంది పెద్ద కథ అంతా, మతలబంతా ఆ దానిలోనే ఉంది. 15/1/2025 మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 15/1/2025. దీనిలో ఉన్నది ఏంది, ఇక్కడ కూడా అదే ఉంది. 4 గంటల 15 నిమిషాలు, 4 గంటల 15 నిమిషాలు, 4 గంటల 15 నిమిషాలకు మనకు ఇక్కడ బండి కనిపిస్తుంది. నా బండి ఇక్కడ ఉంది. ఇది నో పార్కింగ్ అన్న సంగతి కూడా అక్కడేం బోర్డులు ఉండవు కాబట్టి నాకు కూడా పార్కింగ్లో ప్లేస్ దొరకలేదు. ఆ 25 రూపాయలు కట్టడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఆడ ఎవరిని అడిగినా కూడా బండి నో స్పేస్. ఇంకా చాలా బండ్లు పెట్టారు కదా, మనం నలుగురిలో నారాయణం అని చెప్పేసి బండి ఇక్కడ పెట్టేసిన. బండి కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు నో పార్కింగ్ చేసినారు. మనం దీనికి ఖచ్చితంగా సహకరించాలి. నో పార్కింగ్ పెట్టినప్పుడు మనం ఫైన్ కట్టాల్సిందే, బాధ్యత గల భారతీయులం కాబట్టి. రైట్, 4/15కు అది జరిగింది. ఆ ఫోటో చూసింది కదా, ఆ ఫోటోలో చాలా మర్మం ఉంది, చూపిస్తా. తర్వాత సేమ్ డే 4 గంటల 15 నిమిషాలకు ఒక ఛాలెంజ్ వేసిన తర్వాత 4 గంటల 59 నిమిషాలకు, అంటే ఎంతసేపు నాకు తెలిసి 40 నిమిషాల 44 నిమిషాలు, 44 నిమిషాలకే మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ వేసినారు. ఏమని వేసినారు? రాంగు అనాథరైజ్డ్ పార్కింగ్ 200 రూపీస్ అని వేసినారు. ఈ ఫోటో చూడాలి, చూడండి మీరు. ఈ ఫోటో కూడా చూడాలి మీరు. ఇప్పుడు రెండో ఫోటో ఇది.
సేమ్ అదే 15/1/2025 నాడు 4:59 అంటే 40 నిమిషాల డిఫరెన్స్లోనే 2 ఫొటోస్ సేమ్ ఫొటోస్ మీరు ఎట్లా గుర్తుపట్టాలి 2 అంటే ఇగో ఇక్కడ బ్లూ కలర్ బండి P1348 ఎవరిదో బండి నాకు తెలియదు బండి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బండి ఉంది ఇది TH07J A0866 ఈ సీట్ కవర్ గుర్తుపెట్టుకోండి మచ్చర్ సీట్ కవర్ కనిపిస్తుంది కదా ఈ పక్క బ్లూ కలర్ బండి ఉంది 4:15 దింపిన ఫోటో 4:15 దింపిన ఫోటో ఇది 4:15 సేమ్ బ్లూ కలర్ బండి ఉంది ఇగో మచ్చల బండి ఉంది ఇక్కడ యాక్టివా ఉంది ఇక్కడ బండి ఉంది సేమ్ నెంబర్లు బండి నెంబర్లు కూడా సేమ్ ఓకే అంటే ఒకే దగ్గర 40 నిమిషాల డిఫరెన్స్లో 2 ఫోటోలు కొట్టి 2 ఛానల్ వేసారు ఆడికి అయిపోలేదు సుమి ఇంకా పెద్ద కథ ఉన్నది ఆడికి అయిపోకుండా ఏం చేశారంటే మూడో ఫోటో ఇది మూడో ఫోటో నాడు ఏం తెలుసా అది మీకు ఇక్కడ చూడాలి మళ్ళీ 16 తారీఖు నాడు 15 అయిపోయింది 15 నాడు 40 నిమిషాల డిఫరెన్స్లో ఒకే పార్కింగ్లో నో పార్కింగ్ ఉందని చెప్పేసి 2 ఫైన్లు వేసినారు సేమ్ ఫోటోలు పెట్టి సేమ్ ఫోటోలు తర్వాత థర్డ్ డే 16th జనవరి 2025 థర్డ్ డే అసలు నేను బండే పెట్టలేదు ఆ టైంలో బండి లేదు ఎన్ని గంటలకి ఇది 8:58 ఎల్బీనగర్ ట్రాఫిక్ పిఎస్ లిమిట్స్ ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ రాంగ్ అనాథరైజ్డ్ పార్కింగ్ అని 200 రూపీస్ ఫైన్ వేసినారు ఈ ఫోటో ఏం తెలుసా అది కూడా చూడాలి మీరు దీని మీద డేట్ టైం ఉంది చూడండి 16వ తారీఖు నాడు 8:58 ఫోటో దింపిరు కదా నా బండి లేదు నేను ఇంటికాడ ఉన్నా నాకు మెసేజ్ వస్తే పరిచయం ఇప్పుడేం మెసేజ్ నేను ఇంటికైనా ఉన్నా కదా అని నో పార్కింగ్ అని అయితే ఈ ఫోటో ఎక్కడ తెలుసా సేమ్ ఫోటో ఇగో మచ్చల బండి అదే ఫోటోను ఇటు కట్ చేసి అటు కట్ చేసి ఇటు దింపి అటు దింపి లాస్ట్కు ఇగో మచ్చల బండి ఇది ఇగో బ్లూ కలర్ యాక్టివా కూడా ఉంది అంటే నిన్న దింపిన ఫోటోకు ఇవాళ పొద్దుగాల ఆడ బండి పెట్టకపోయినా ఫైన్ వేసారు నేను బండి పెట్టి ఉండొచ్చు కదా అని మీకు అందరికి అనుమానం ఉండొచ్చు నువ్వు బండి పెట్టి ఉండొచ్చు లేకపోతే రాత్రి తీసుకుపోయి ఉండొచ్చు నువ్వని రైట్ అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది 16 తారీఖు నాడు నేను పార్కింగ్లో బండి పెట్టినా 15 తారీఖు నాడు 2 ఫైన్లు వేసినారు కదా 40 నిమిషాల డిఫరెన్స్లో 16 తారీఖు నాడు 10:37 నేను ఎంట్రీ అయినా ఇగో పార్కింగ్ ఫస్ట్ డే దెబ్బతిన్నాం కదా అసలు ఒకటే ఫోటో మీద 2 ఫోటోలు 2 ఫైన్లు ఎట్లా ఇచ్చారనే ఒకటి ఉంది 16 తారీఖు నాడు నేను పార్కింగ్లో పెట్టిన బండి అక్కడ ఆయన అడిగి బతిమలాడి అక్కడిక్కడ జరిపి 2 బండ్లు జరిపి 16 తారీఖు నాడు ఎన్ని గంటలకు ఎంట్రీ అయినా 10:37 ఎంట్రీ అయినా తర్వాత సాయంత్రం 7:01 బయటకు వచ్చేసిన 25 రూపాయలు పే కూడా చేసిన దానికి 7:01 అంటే 10:37 నేను ఎంట్రీ అయ్యి ఆడ పార్కింగ్ ఛార్జ్ పే చేసి పార్కింగ్లో పెడితే ఈ ఫోటో ఎక్కడి నుంచి సంపాదించారు ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇంతకుముందు ఫోటోలు చూసినాం కదా ఒక ముందు రోజు దిగిన ఫోటోలనే మళ్ళీ వేసిండ్రు మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అందుకే నేను ఆ పార్కింగ్ అతన్ని ఆయన ఉంటుంది కదా మిషన్ ఉంటుంది కదా ఆయనతో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా ఎల్బీనగర్ ఇంకో ఇవన్నీ ఉన్నాయి B5లో అయినతను ఆ టికెట్ కలెక్టర్ అనుకుంటా బహుశా ఆయన పేరు కూడా ఉన్నది ఇక్కడ అదే బండి మళ్ళీ ఇగో TS08EM3634 ఏమర్థమైంది ఒక్క నో పార్కింగ్లో పెడితే ఒకే రోజు 40 నిమిషాల డిఫరెన్స్లో 2 ఫోటోలు కొట్టిండ్రు తర్వాత మూడో రోజు 8:55 నేను లేనాడా ఆల్రెడీ పార్కింగ్ 10:37 వచ్చి పెట్టుకున్న పార్కింగ్లో పెట్టినా ఆ రోజు కూడా ఫైన్ వేసేసిండ్రు ఇక నేను ఇందాక మీకు వీడియో కూడా చూపించిన కదా తాడు కడితే ఒకటి తాడు కట్టకపోతే ఒకటి అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే బహుశా ఇది ట్రాఫిక్ పోలీసులు పైన ఉన్న ఆఫీసర్లకు ఏం తెలుసో నాకు తెలియదు కానీ ఈ కింద ఉన్న కానిస్టేబుల్స్ వీళ్ళు ఉంటారు కదా పొద్దుగాల బండి వేసుకొని రావాలి ఫోటో దింపాలి ఆయన అయిన తర్వాత ఇంకో ఆయన వస్తాడు బండి పెడతాడు మళ్ళీ ఫోటోలు దింపుతాడు అంటే డ్యూటీ మారితే ఫోటోలు దింపుతారా లేకపోతే వాళ్ళకి ఏమన్నా టార్గెట్ పెట్టినరా ట్రాఫిక్ పోలీసులకు మీ జీతాలు మీరు సంపాదించుకోవాలి బాబు మీరు ఎన్ని ఫోటోలను తీసుకోండి ఒకటే ఫోటోను 10 ఛానళ్ళు వేయండి రోజు మెట్రో స్టేషన్ దగ్గరికి 100ల సంఖ్యలో బండ్లు వస్తాయి ఆడ పార్కింగ్ పెట్టడానికి అవకాశం ఉన్నది కేవలం 100 బండ్లకు ఉంటుందేమో ఎల్బీనగర్ మెయిన్ స్టేషన్ ఎల్బీనగర్ అయినా అటు మియాపూర్ అయినా నాగోల్ అయినా ఇవి కొన్ని జంక్షన్సే ఇంపార్టెంట్ ఉంటాయి కదా అక్కడ MGBS లేకపోతే అటు పోతే సికింద్రాబాద్ దగ్గర ఉన్న జంక్షను ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ అమీర్పేట జంక్షన్ ఇవి ఇంపార్టెంట్ మధ్యలో అంత పెద్ద పార్కింగ్ వచ్చే బండ్లు లేకపోతే అక్కడ ఏం పెద్ద అవసరం ఉండకపోవచ్చు కానీ ట్రాఫిక్ పోలీసులు ఎందుకు ఒకటే ఫోటోను 2 సార్లు 3 సార్లు ఎందుకు ఎవరిని దోసుకోనికే ఈ ఫోటోలు పెట్టి ఫైన్లు వేస్తున్నారు ఈ ఫైన్లు కట్టకపోతే మళ్ళీ రేపు అన్నాడు రోడ్డు మీద ఆపుతారు ఎవరో రోడ్డు మీద ఆపి నీ మీద 3 ఫైన్లు ఉన్నాయి కదా ఈ 3 కట్టాలి కదా అని అడుగుతారు 3 కట్టడం కూడా పెద్ద మ్యాటర్ కాదు కడతాం కానీ ఇది ఒక్కసారి జరిగితే కాదు రేపు ఇంకా జరుగుతాయి కదా రేపు ఇంకా ఎన్నిసార్లు జరుగుతావో ఎట్లా జరుగుతావో తెలియదు దీనికి ట్రాఫిక్ సిపి ఎవరో నాకు తెలియదు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్కు వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు మరి ముఖ్యమంత్రి ఏమన్నా మీరు శాలరీ సంపాదించుకోవాలంటే ఇట్లాంటి మోసం చేయాలని చెప్పిండ్రా లేకపోతే ఈ ట్రాఫిక్ పోలీసులు బాసులు ఉంటారు కదా ఆఫీసులో కూర్చుంటారు వాళ్ళు లోపల వాళ్ళు ఏమన్నా మీరు ఇట్లా మీ జీతాలు మీరే సంపాదించుకోవాలి కాబట్టి మీరే ఇట్లాంటి మోసాలు చేయాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులకి ఏమన్నా గైడెన్స్ ఇచ్చిండ్రా అసలు ఏం జరుగుతుంది ట్రాఫిక్ పోలీసులు ఈ మోసానికి ఎందుకు తెగబడుతున్నారని మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీని మీద నేను ఎంత దూరమైన పోనీకి రెడీగా ఉన్నా ఈ మోసాన్ని
హైదరాబాద్ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మీకు గనక ఏమన్నా నో పార్కింగ్‌లో ఉన్నట్టు వస్తే ఆ ఫోటోలు ఒకసారి గమనించుకోండి. ఒక నిమిషం టైం తీసుకొని అసలు ఏం ట్రాఫికు, ఏం పోలీసులు, ఎక్కడ ఫోటోలు, ఏం ఫోటోలు. నాకు తెలిసి రేపు మన పనులు లేకపోయినా పెట్టేస్తారు. పాత ఫోటోలు ఉంటాయి కదా! ఆ ఫోటోలు తీయాలి, పోస్ట్ చేయాలి. వాళ్ళది ఏం పోయింది? కానీ ఇది మాత్రం ఘరానా మోసమే. ఈ ఘరానా మోసాన్ని చించాల్సిన బాధ్యత హైదరాబాద్ జనాల పైన ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.